హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. తెలుగులో అతిపెద్ద విజయం సాధించినటువంటి చిత్రం 2025 సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించినటువంటి దిల్ రాజు హిందీలో కూడా ఆయన ఆ సినిమాని రీమేక్ చేయబోతున్నారు. దానికి అనీస్ బజ్మి అని అక్కడ కామెడీ సినిమాలు తెరకెక్కించడంలో మంచి సిద్ధహస్తుడైనటువంటి ఆ దర్శకుడు బాధ్యతలు స్వీకరించాడు. ఇక హీరోయిన్లుగా విద్యా బాలన్ ఒక హీరోయిన్, మరో హీరోయిన్గా మన రాశీ ఖన్నాని ఎంపిక చేశారని తెలుస్తుంది. అంటే అక్షయ్ కుమార్ కూడా అక్కడ కామెడీ, అంటే ఒక పక్క యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తుంటాడు, అట్ ది సేమ్ టైం కామెడీ సినిమాలు కూడా చేస్తుంటాడు. అతను అంటే రెండు యాక్షన్ కామెడీ రెండింటినీ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగే హీరో అతను. సో అతనితోటి ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించడానికి అన్ని విధాల సన్నాహాలు చేసుకుంటాను. అందుకే తెలుగులో ఇప్పుడు ఓన్లీ రౌడీ జనార్దన్ సినిమా మాత్రమే తీస్తున్నాడు. రౌడీ జనార్దన్ ఇంకోటి ఎల్లమ్మ, దేశిరి ప్రసాద్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ బలగం వేణుతోటి ఎల్లమ్మ అనే సినిమాని, రెండోది ఇప్పుడు ఈ సినిమాని రౌడీ జనార్దన్ విజయ్ దేవరకొండ తోటి రౌడీ జనార్దన్, ఈ రెండు సినిమాలు మాత్రమే తెలుగులో ఉన్నాయి. హిందీలో ఇది హిందీ సినిమా అంటే అందులో అక్షయ్ కుమార్ సినిమా అంటే అది డెఫినెట్గా అది ఒక భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. బడ్జెటే మినిమం ఒక 200 కోట్లు పైగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ఇంచుమించుగా ఒక 100 కోట్లు ఉంటుంది. కాకపోతే బాలీవుడ్లో అగ్ర హీరోలు ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద చేస్తారు. మొత్తం రెమ్యూనరేషన్ అంతా మాకు ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ సినిమాకి పెట్టుబడి పెట్టుకొని సినిమా తీయాలనే ధోరణిలో కాకుండా నామినల్గా కొంత అడ్వాన్స్ తీసుకొని 15 కోట్లు 20 కోట్లు అడ్వాన్స్ తీసుకొని మిగతాది ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద తీసుకునే ఇది అక్కడ నడుస్తుంది. కాబట్టి పెద్ద బడ్జెట్ కాకపోవచ్చు. అంటే యాక్చువల్గా ఇంతకుముందు దిల్ రాజు తెలుగులో హిట్ అయిన సినిమాల్ని తను సోలో నిర్మాతగా కాకపోయినా అల్లు అరవింద్ ఒకరిద్దరితో కలిసి 2 సినిమాలు చేశాడు. ఒకటి జెర్సీ సినిమా, తర్వాత హిట్ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఆ 2 సినిమాలు కూడా అంటే మరి డిజాస్టర్స్ అవ్వలేదు, కానీ బాగా ఆశాభంగం కలిగించాయి. అయినా సరే ఈ ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడంటే డెఫినెట్గా దానికి తగ్గట్టుగా, అంటే తెలుగు దీనికి ఇక్కడ ఏ అంశాలు తెలుగులో ఘన విజయం సాధించడానికి దోహదపడ్డాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా హిందీ ఆడియన్స్ టేస్ట్ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసి కోర్ పాయింట్ని తీసుకొని మిగతా మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాని అక్కడ తెరకెక్కించడం కోసం సన్నాహాలు చేస్తారు. ముఖ్యంగా గేమ్ చేంజర్, తమ్ముడు సినిమాలతోటి దిల్ రాజు ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇంకా గేమ్ చేంజర్ గురించి అయితే సరే అది అంత శంకర్ అకౌంట్లో వేశారు, కానీ తమ్ముడు సినిమాకి వచ్చేసరికి వాళ్ళ హోమ్ ప్రొడక్షన్లోనే ఇప్పటివరకు ఆ డైరెక్టర్ చేసిన శ్రీరామ్ వేణు చేసినటువంటి సినిమాలన్నీ కూడా దిల్ రాజు దగ్గరే చేశారు. అంటే వాళ్ళ బ్యానర్లోనే డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాడు. వాళ్ళ బ్యానర్లో మాత్రమే ఇప్పటివరకు ఆయన చేసిన వకీల్ సాబ్ కానీ అంతకుముందు ఎంసీఏ కానీ ఇటువంటి సినిమాలు చేసిన దర్శకుడు కావడం వల్ల నేను ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేకుండా పోయిందని గేమ్ చేంజర్కి చెప్పినట్టుగా ఈ సినిమాకి చెప్పడానికి అవకాశం లేకపోయింది. సో తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్ దిల్ రాజు ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసింది. అలాగే గేమ్ చేంజర్ తనే స్వయంగా చెప్పాడు, సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయ్యి ఉండకపోతే మా పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకున్న విషయం మనం చూసాము. ఈ నేపథ్యంలో మళ్ళీ నిర్మాతగా కంబ్యాక్ అవ్వడానికి పూర్వవైభవం అనేది కొంచెం పెద్ద పదం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ నిర్మాతగా కొంచెం ఆయన వెనకబడిన పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఒకప్పుడు దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే డెఫినెట్గా హిట్. దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడానికంటే ఏ హీరో అయినా సరే ఉత్సాహంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కొంచెం లేదు. కాబట్టి హిందీలో అంటే యాక్చువల్గా హిందీ మార్కెట్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు తెలుగు మార్కెట్ కూడా ఇంచుమించుగా హిందీ మార్కెట్కి ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఏదైతే ఉందో తెలుగులో వచ్చినటువంటి ఈ సినిమా కాస్టింగ్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళు దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల కావచ్చు, హిందీ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. కాబట్టి ఇది అక్షయ్ కుమార్తో చేసే సినిమా మార్పులు చేర్పులు చేసి
అక్కడ ప్రాపర్గా తెరకెక్కిస్తే అక్కడ కనీసం 500-600 కోట్లు అయితే సునాయాసంగా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాతోటి మన దిల్ రాజు తన నిర్మాతగా తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ జాగ్రత్తగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ బలగం వేణు ఎల్లమ్మ కోసం దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి దాని మీదే ఎఫర్ట్ పెట్టి చేస్తా ఉన్నాడు. దానికి దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు యాడ్ అయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం తను ఒక సినిమాతో ఇంట్రడక్షన్ ఇస్తున్నాడంటే ఆయన కూడా ఏదో ఆషామాషిగా సరే దిల్ రాజు గారు అడిగారు కదా చేద్దాంలే బాగుంటుందని చెప్పి చేసే ఇది కాదు కదా. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ని హీరోని చేయాలని ఎప్పటి నుంచో దాదాపుగా ఒక 15 years బ్యాకే దేవిశ్రీ ప్రసాద్ చార్మి కాంబినేషన్లో ఒక సినిమా అని చెప్పి అనధికారికంగా కొన్ని వార్తలు వచ్చేసాయి. తర్వాత వాటిని వాళ్ళు ఖండించుకోవాల్సి వచ్చింది. అలాగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేస్తే కూడా క్లిక్ అవుతాడు అనే ఇది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు అంటే అతను ఆచితూచి ఈవెన్ సుకుమార్ దర్శకత్వంలో కూడా, లేదంటే సుకుమార్ సారథ్యంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పి చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సబ్జెక్టుకి మాత్రం బాగా అట్రాక్ట్ అయ్యి ఆ సినిమా చేయడానికి ఓకే చేశాడు. మొన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ తనే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కాబట్టి మ్యూజిక్ ఏ రేంజ్లో చేసుకుంటాడు అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ సినిమా 100% దిల్ రాజుకి ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది, హిట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది. ఇక రౌడీ జనార్దన్ సినిమా కూడా విజయ్ దేవరకొండ కాంబినేషన్, రవికిరణ్ కోలా అని అతను ఈ ప్రాజెక్ట్ గురించి రవికిరణ్ కూడా చాలా సంవత్సరాలుగా అదే ప్రాజెక్ట్ మీద ఉండిపోయి ఇది చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి అది కూడా మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. సో ఈ 2 సినిమాలతో డెఫినెట్గా హిట్ కొట్టడానికి 100% అవకాశాలు ఉన్నాయి. రెండోది హిందీలో నేరుగా, అంటే అంతకుముందు అతను సోలో అల్లు అరవింద్ లేకపోతే ఇంకొకరు 2-3 కలిసి ఆయన చేసిన ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు సోలోగా చేస్తున్నటువంటి హిందీలో నిర్మాతగా ఆయన ఇస్తున్నటువంటి ఇది డెఫినెట్గా ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో దిల్ రాజు హిందీలో కూడా మన తెలుగువాడి సత్తాను, అంటే ఇప్పటికే దర్శకులు హిందీలో మన తెలుగువాడి సత్తాని చాటి చెప్పారు. కానీ నిర్మాతలు అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎఫర్ట్ పెట్టలేదు. అంటే మైత్రి మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయినప్పటికీ కూడా ఈ ప్రాపర్ మనం చేస్తున్నది ఇక్కడ తెలుగు సినిమా, దాన్ని పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్నాం. నేరుగా ఒక హిందీ సినిమాని చేయడం, పాన్ ఇండియా కాకుండా నేరుగా ఒక హిందీ సినిమా చేస్తున్నాం చాలా రోజుల తర్వాత మన తెలుగు నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదే. కాబట్టి ఈ ప్రయత్నంలో మన దిల్ రాజు 100% ఘన విజయం సాధించి ఆ విధంగా నిర్మాతగా కూడా మన తెలుగుడి సత్తాని హిందీలో ఘనంగా చాటాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం.